ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విభాగాల వారీగా ఇంజనీరింగ్ 11, హౌసింగ్ 16, టౌన్ ప్లానింగ్ 15, రెవెన్యూ 4, పబ్లిక్ హెల్త్ 7 మొత్తం 59 ఫిర్యాదులు అందుకున్నట్లు తెలిపారు. వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలన్నారు. వాటన్నిటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీదారులు, రీటైలర్లు తగిన జాగ్రత్తలు తీసుకుని నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీని ఇక నుంచి ఖచ్చితంగా ఆపివేయాలని కమిషనర్ హెచ్చరించారు. క్రమం తప్పకుండా ప్లాస్టిక్ ఉత్పత్తుల దుకాణాలపై దాడులు నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలకు భారీ స్థాయిలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, సిటీ ప్లానర్ పద్మజ, సెక్రటరీ శ్రీలక్ష్మి, మేనేజర్ ఇనాయతుల్లా, ఇతర అన్ని విభాగాల అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. అలానే వీటి పీజీఆర్ఎస్తో పాటు మనకి కమాండ్ కంట్రోల్ రూము డిఫరెంట్ మాధ్యమాల ద్వారా అంటే అడ్వాన్స్ న్యూస్ కానీ, వాట్సాప్లో వచ్చిన మెసేజెస్ కానీ, సోషల్ మీడియా కానీ, కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్తో కానీ, ఈమెయిల్తో కానీ పోయిన వారం అంటే పోయిన పీజీఆర్ఎస్ నుంచి ఇప్పటివరకు 20 కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ 20 కంప్లైంట్స్లో 11ని ఫినిష్ చేయడం జరిగింది. ఇంకా 9 వివిధ దశల్లో పెండింగ్లో ఉండటం జరిగింది. సో అలానే పీజీఆర్ఎస్లో ఈరోజు రిసీవ్ చేసుకుంటంతో పాటు ఈ అన్ని మాధ్యమాల ద్వారా కూడా వచ్చిన కంప్లైంట్స్ని మనం మానిటర్ చేసుకుంటా వెంటనే అయ్యేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నగరవాసులందరికీ కూడా విజ్ఞప్తి, మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ మీద మనం పోయిన 3వ శనివారం ఏదైతే ఉందో ఒక విస్తృతంగా 54 వార్డులో కూడా ప్రతి వార్డులో మనకి ప్లాస్టిక్ రహిత నెల్లూరు నగరాన్ని చూడటానికి కావాల్సిన చర్యల మీద అవగాహన సదస్సు కానీ, ప్లాస్టిక్ కలెక్షన్ డ్రైవ్స్ కానీ చేయడం జరిగింది. దాంతో కస్తూర్బా కళాక్షేత్రంలో ఈవినింగ్ మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో నేను ఈరోజు మార్నింగ్ విజిట్కి 20 వార్డుకి వెళ్ళాను. 20 వార్డులో చూసినప్పుడు కూడా నేను చూసినప్పుడే పక్కన అపార్ట్మెంట్ నుంచి ఒక ఆవిడ ఈ ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని పక్కన సైడ్లోకి వేయడం కానీ అలా జరుగుతున్నాయి. అక్కడ మళ్ళీ ఆ స్ట్రీట్లో ఇంకా ఎవ్రీడే చెత్త కలెక్షన్ కూడా జరుగుతుంది. వెహికల్ కూడా ఉంటుంది. వాళ్ళు మిగతా రెసిడెంట్స్ కూడా చెప్పారు. కానీ ఇలా మనకి అశ్రద్ధ వల్ల పక్కన ప్లాట్లలో ఎవరు కూడా దయచేసి ఈ చెత్తని ప్లాటుల్లో వేయటం కానీ, ప్లాస్టిక్ కవర్స్ డ్రైనేజ్ కెనాల్స్లో వేయటం కానీ ఇలాంటివి చేయకండి. దీనివల్ల నగరం చాలా ఇబ్బందులు, నగరవాసులు అందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఓన్లీ చెత్త కలగేసే వెహికల్స్ మాత్రమే చెత్త ఇవ్వండి. పక్కన ఎవరైతే వేస్తున్నారో వీళ్ళకి జరిమానాలు విధించమని పదే చెప్తున్నా సరే కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎస్పెషల్లీ సచివాలయం దగ్గర పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఆ వార్డులో 4-5 ఏళ్ళు పనిచేసినా సరే అక్కడ చాలా వాళ్ళకి ఫైన్స్ వేయటానికి కానీ, జరిమానాలు విధించడానికి చాలా తట్పటాయిస్తా వాళ్ళు చేయకుండా ఉంటున్నారు. సో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరెవరైతే ఈ పొల్యూషన్కి కారణం అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంది. వాళ్ళు చేయాల్సిన డ్యూటీని కరెక్ట్గా చేయాలని చెప్పి మరొకసారి హెచ్చరిస్తారు.